ఆ మహానుభావుడు ఈ మహానుభావుని రూపంలో వచ్చిండు. మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే న్యాయం జరుగుతుంది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు. 2 లక్షల వరకు మా పని చెప్పిండు సార్ కాబట్టి మాకు ఫుల్ నమ్మకం ఉంది. మీకు అంతకుముందు ఎప్పుడు కూడా మాఫీ కాలేదు. ఒక్క రూపాయి కాలే చేసిన పాపన ఓలే కేజీఆర్ అందుకే ఓడిపోయాడు. రూపాయి కూడా వాళ్ళ కట్టకండి బ్యాంక్ లో చెప్తామంటారు. మరి మీరు అడగట్లేదు మీరు అందరూ? అడిగినాము, ఎవరిని అడుగుతుంది సార్? అయిపోయింది కానీ మళ్ళీ మిత్తి పైసలు డబ్బులు మళ్ళీ మిత్తి కట్టించుకుంటున్నారు. అదేంది మాఫీ అయిపోయాక మళ్ళీ 78,813 రూపాయలు. మీరు వడ్డీ గిట్ల ఏమన్నా కట్టిలా? మీరేమన్నా ఏం కాదు. మీరేం కట్టారు? సో 6 గ్యారెంటీలు అయితే అని నమ్మకం ఉంది. 100% అయితే అవుతుందని నమ్మకం ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. మనం ప్రస్తుతం నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెలకపల్లి మండలంలో ఉన్నాం. మరి కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రైతు రుణమాఫీపై ఇక్కడ రైతులు మరి వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏందో తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం. నా పేరు శ్యామ్ సుందర్. అన్న, రుణమాఫీ అయిందా మీకు? అయింది. ఎంత అయిందన్న రుణమాఫీ? 1,00,000 రూపాయలు అయింది. సో మీకు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది? అప్పుడు జరగలే. అప్పుడు ఎంత ఉండే లోన్ మీకు? అప్పుడు 1,00,000 ఉన్నది కానీ కాలే. కానీ ఇప్పుడు అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, మీకు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే న్యాయం జరుగుతుంది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని. పిడమర్తి రవి, నేను ఒక బ్యాచ్మెంట్. తెలంగాణ కోసం 2010లో తెలంగాణ విద్యార్థి మహాపాదయాత్రలో ఇదే సంకకర్రలతోటి 720 కిలోమీటర్లు ఓయూ నుంచి కేయూ దాకా పాదయాత్ర చేసిన. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక 2013లో పిహెచ్డి అయిపోయింది. 2014లో పిహెచ్డి గోల్డ్ మెడల్. రైతాంగం గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడున్న రైతాంగ ప్రకారం అయితే కాంగ్రెస్ కు గవర్నమెంట్ గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఆ విధంగా మురిపిస్తాడు, చేస్తాడు అనే నమ్మకం మాకు ఉంది ఈ ప్రభుత్వం. అందుకే మార్పు జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. మీ పేరన్నా? నా పేరు తిరుపతయ్య. మా ఇంట్లో 4 ఉంటాయి పాస్బుక్ లో. ఒక్కరికి మాఫీ కాలేదు కేజీఆర్ ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి తిరగ మాకు న్యాయం జరుగుతుంది. మీకు అంతకుముందు ఎప్పుడు కూడా మాఫీ కాలేదు. ఒక్క రూపాయి కాలే చేసిన పాపన ఓలే కేజీఆర్ అందుకే ఓడిపోయాడు. నా పేరు కృష్ణయ్య. మా ఇంట్లో మా భార్య మీద ఉంది, నా మీద ఉంది లోను, కాపు లోను. 1 రూపాయి లేదు, మాఫీ లేదు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చినాక మా 2 లక్షల వరకు మాఫీ, 2 లక్షల వరకు మాఫీ అని చెప్పిండు సార్ కాబట్టి మాకు ఫుల్ నమ్మకం ఉంది. సార్ వచ్చినాకనే మాకు న్యాయం జరుగుతుంది. లోను 1,50,000 నా మీద ఉంది, 1,40,000 మా భార్య మీద ఉంది. ఇప్పుడు మాఫీ అయిందా మీకు? ఇప్పుడు అయితే కాలేదు. 1,50,000 ఇంకొక 15 రోజులు టైం పెట్టిండు. నమ్మకం అయితే ఉంది. నా పేరు హుస్సేన్. మీకు మాఫీ అయిందా మీకు? 70,000 మాఫీ నిన్ననే పోయి చేపించిన. మాఫీ అయింది, పైసలు కూడా పడ్డాయి. మీకు ఇప్పుడు ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుంది మాకు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడే లేదు. ఆ మహానుభావుడు ఈ మహానుభావుని రూపంలో వచ్చిండు. దీంట్లో సందేహం లేదు. ఉద్యోగాలు వస్తాయి. మాకు అన్ని నమ్మకం మంచిగా ఉంది సార్. మాకైతే సంతృప్తిగా నిద్రపోతున్నాం. మరి మీరు చెప్తున్న రాజశేఖర్ రెడ్డి ఒకటే విడతలో రుణమాఫీ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు 3 విడతలు? ఓకే సార్, చాలా మంచి ప్రశ్న అడిగారు. గత 10 ఏళ్ళు 16,000 కోట్లు ఇచ్చి తెలంగాణ ఇచ్చిన దానిని 7 లక్షల కోట్లు చేసి నీ మీద నా మీద 1,50,000 అప్పు ఉంది సార్. ఈ అప్పుకు వడ్డీ కట్టుకోవాలి, మళ్ళా కొత్తగా అప్పులు ఇయ్యడు. వడ్డీ కట్టుకుంటూనే ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు నడిపిస్తున్నాడు, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాడు. దాంట్లో మేము సంతృప్తిగా ఉన్నాం. మాకు ఇక్కడ 0 బిల్ వస్తుంది, సిలిండర్ వస్తుంది. తర్వాత మాకు ఈ మధ్యలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. రేపు ఇంకా ప్రభుత్వం ఏర్పడింది 6-7 నెలలు అవుతుంది. ఇంకా మస్తు టైం ఉంది. కేసీఆర్ ఈ 1,00,000 రూపాయలు చేస్తానే లాస్ట్ కు 4 ఏళ్ళు అయిపోయింది. 5వ సంవత్సరంలో ఇంకా 2-3 నెలలు ఉన్నాగా ఆ విషయం తెచ్చిండు. మరి ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే అసలు అక్కడ రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ లేదు, అదంతా రైతులను బురడి కొడుతున్నారా అని అంటున్నారు. దీనిపై మీ స్పందన? సార్, బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు చక్కగా చేస్తే వీళ్ళు ప్రతిపక్షంలోకి ఎందుకు పోతారు? వీళ్ళే గెలవాలి కదా. మేము ఇంకా 30 సంవత్సరాలు టీఆర్ఎస్ఏ ఉంటుంది అన్నాడు ఎవరు? కేసీఆర్ గతంలో గెలిచినప్పుడు. మా లాంటి వాళ్ళకి ఉద్యోగాలే లేవు సార్. ఆయన పిహెచ్డి గోల్డ్ మెడల్, ఎంఏ ఎంపీల్ పిహెచ్డి మాకే లేవు. ఒక యూనివర్సిటీలో ఒక పోస్టు నింపలే. ఏది సార్ ఇవన్నీ ఉట్టి మాటలు. కట్టిపెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి ఈ ప్రభుత్వం తలపెడుతుంది. ఈ ప్రభుత్వం మంచి చేస్తాను ఫుల్ నమ్మకం. మీరన్నా మీకు రుణమాఫీ అయిందా? మీకు ఎంత ఉంది మీకు రుణమాఫీ? 90,000.
90,000 అయిపోయిందా మీకు? అయిపోయింది కానీ మళ్ళీ మిత్తి పైసలు డబ్బులు మళ్ళీ మిత్తి కట్టించుకుంటున్నారు. అదేంది మాఫీ అయిపోయినాక మళ్ళీ అంటే ఏమో మీరు అడిగిన అధికారులను, సంబంధిత అధికారులను? అడిగితే మిత్తి ఆ నుంచి మన రేవంత్ రెడ్డి సార్ చెప్పినప్పటి నుంచి ఒక 2 నెలల వరకు మాఫీ అని చెప్పిండు. ఆ. తర్వాత ఆ మిత్తి ఎక్స్ట్రా మిత్తి మళ్ళీ కట్టాలంటున్నారు. ఓకే. నాకు ఇప్పుడు మిత్తి మళ్ళీ కట్టాలి. మీరు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రుణమాఫీ జరిగిందా? అప్పుడు జరగలేదు. అప్పుడు మీకు ఇప్పుడే ఫస్ట్ టైం రుణమాఫీ జరిగింది. అవును. సో ఓకే, మీకు ఇప్పుడు ఏ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది మీకు? ఇంకా చూడాలి, వెయిట్ చేయాలి. ఇది కొత్తగా వచ్చింది కాబట్టి దీని పనులు అనేది ఇంకా వెలికి రాలేదు కదా. ఓకే. ఇంకా రాంగ అనేది ఏదనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీతో పాటు మీ ఊర్లో ఉన్న అందరికి రుణమాఫీ జరిగిందా? కాలే ఇంకా చాలా మంది ఉన్నారు. ఉమ్. ఏదో ఫస్ట్ విడతనే 1 లక్ష లోపు చేస్తున్నాడు అంటే వాళ్ళ విడతల కోసం చూస్తున్నారు. ఆ విడతల కోసానికి. మీ పేరు మీ పేరు? నా పేరు ఇంకా 5,000 పడింది అంటున్నాం సార్. 69,000. 69,000 65,000 ఇచ్చినాం. మరి ఇప్పుడు 60 అయినాయి అంటున్నారు. 60 అయినాయి అంటున్నారు. మిగతా మీరే 5,000 కట్టాలి అని అంటున్నాం. ఓకే. సో అంటే ఇప్పుడు మొత్తం ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చిందా? మరి రుణమాఫీ అధికారులు అడగట్లేదు మీరు? అడిగినాం. ఉమ్. అడిగితే మీది అంతే ఉంది అని అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు. ఖచ్చితంగా కట్టాలంటున్నారు. సో బ్యాంక్ వాళ్ళు మీరు ఖచ్చితంగా కట్టాలని చెప్తున్నారు. కట్టాలంటున్నారు. సరే, మరి మీకు ప్రభుత్వం గట్టిగా చెప్తుందిగా, మీరు రూపాయి కూడా వాళ్ళు కట్టకండి బ్యాంక్ లో చెప్తామంటారు. మరి మీరు అడగట్లేదు మీరు అందరూ? అడిగినాము, ఎవరిని అడుగుతాం సార్. ఓకే. ఇప్పుడు 5,000 కట్టిల్లా మీరు? కట్టలే, ఇప్పుడు ఆ బొక్కులు అందులోనే ఉన్నాయి మాకు. ఓకే. మీకు అంత గత ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా? జరగలే, అప్పుడు ఒకసారి కొన్ని ఇచ్చిండ్రు, మళ్ళా కట్ అయినాయి, మళ్ళీ లేదు. సో అంటే ఇప్పుడు మీకు మొత్తం కావట్లేదు, మిత్తి పైసలు కట్టమంటున్నారు. మీరన్నా? మాకు అయిందండి. మీకు మొత్తం ఎంత అయిందన్న రుణమాఫీ? 78,813 రూపాయలు. మీరు వడ్డీకి ఇట్లా ఏమన్నా కట్టిల్లా మీరేమన్నా? ఏం కట్టలేదు. మీరేం కట్టలేదు. అది ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేద్దామని వెళ్ళినాము. అయితే మాది ల్యాండ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద చూపిస్తుంది, రెన్యువల్ వాళ్ళు మళ్ళీ చేయమంటారు. ఓకే. దాని గురించి అని ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఈ ఆర్ఓ వారు ఇవన్నీ అంటే ఇప్పుడు దీనిపైన మీకు ఏమన్నా అవగాహన ఉందా? కొంతమంది వడ్డీ పైసలు కడుతున్నారు అంటున్నారు, కొంతమంది కట్టట్లేదు. అంటే దీనిపైన ఏమన్నా మీకు అవగాహన ఉందా? మాకైతే ఏం అడగలేదు సార్. మాకు అది ఎంత వాళ్ళు మేము 75,000 తీసుకున్నాము, 78,000 వేసారు. అంటే ఆల్మోస్ట్ వడ్డీ కూడా వడ్డీ కలుపుకుని కూడా కలుపుకున్నాం. అవును. సో ఇప్పుడు మీ చేతి నుంచి ఏం కట్టలేదు మీరు? ఏం కట్టలేదు, మా జీరో చేసిరు. మళ్ళీ రెన్యువల్ చేసి లోన్ కావాలంటే ఇవ్వట్లేదు. అది మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందా రుణమాఫీ? వచ్చింది. ఎంత వచ్చింది అప్పుడు మీకు? 45,000 45,000 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే పడ్డది. ఓకే. మళ్ళీ 1 ఇయర్ తిరగకుండా గవర్నమెంట్ మారినందుకు మళ్ళీ సో మీకు ఇప్పుడు రైతాంగం ప్రకారం ఏ గవర్నమెంట్ మంచి అనిపిస్తుంది? ఇప్పుడు మనం చెప్పడానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు కదా. మనం ఎట్లా ఓకే. చెప్పగలుగుతాం? వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలన అయిపోతే గానీ వీళ్ళు అన్ని చెప్పిన వాగ్దానాలను చేస్తారా లేదని మనం చెప్పడానికి రాదు. ఓకే. చూస్తే అంటే నమ్మకం ఉందా మీకు ప్రభుత్వం మీద? నమ్మకం ఉంది, ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి చేస్తుందని నమ్మకం. ఏం పేరండి మీ పేరు? నా పేరు రాములు ఎవరండి? గౌరారం. ఇప్పుడు రుణమాఫీ ఏంటన్నా? నేను ఇంకా అవి కావచ్చు కానీ నేను పోలేదు బ్యాంక్ దగ్గరికి. ఎంత ఉంది మీకు రుణమాఫీ? నా 1 ఎకరన్నర పొలం 35,000 రూపాయలు ఉన్నది. 35,000. అంటే తెలియదు మీకు ఎంత కావాలి? నేను అక్కడ పోలేదు. బట్ అయితే నా నమ్మకం అయితే ఉంది. కంపల్సరీ అవుతుంది. ఇంకా కాక ఎట్లా చేస్తుంది? 1,00,000 రూపాయల వరకు ఎప్పుడు కాకుండా ఉంటుందా అట్లా? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అయిందా మీకు? కాలే, బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్ల రైతాంగం పరంగా బాగుందా ప్రభుత్వం? మంచిగానే ఉంది. ఇప్పుడు ఉన్నకాడికైతే సంతోషంగా పైసలు అయితే పోయినాయి కదా, అవి పోయినందుకు గాను మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. కొంచెం మంచిగా ఇప్పుడు ఖర్చులకు ఇట్లా వెళ్తాయి అవి. ఓకే. సో కాబట్టి మీరు ఈ ప్రభుత్వం మంచిది అనుకుంటారా? పక్కా మంచిగా. ఇంకో 5 సంవత్సరాల వరకు ఆయన దిక్కు ఏది లేదు. ఇంకా ఈ 5 కాక ఇంకో 5 ఏళ్ళ వరకు అయినా కూడా. ఓకే. మీ పేరు సార్? నరసింహారెడ్డి. ఏ ఊరు మీది? గౌరవం మీకు రుణమాఫీ జరిగింది సార్? మీకు అవుతుంది. అవుతుంది ఇంకా కాలేదు మీకు? కాలే, ఇంకా కాలేదు. 2 లక్షలు అవుతుంది. ఓకే. ఎంత ఉన్నది మీకు రుణం? 2 లక్షలు 2 లక్షలు ఉన్నాయి. సో అవుతుందన్న నమ్మకం ఉంది ఉంది. అంటే అంటే ఇప్పటి వరకు కాలే కానీ అయితే నమ్మకం అవుతుంది. మీ లిస్ట్ లో పేరు వచ్చిందా? వచ్చింది. పేరు వచ్చింది. పేరు వచ్చిందంటే ఇక అయిందన్నట్టు మీకు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ అయిందా మీకు? కాలే అంటే ఎందుకు కాలేదని ప్రశ్నించినారా? ఎందుకు? అడిగినాం కానీ ఇంకా ఇస్తాం అని ఇంకా 5 లక్షలు వచ్చింది. ఓకే. కానీ ఇప్పుడు మాత్రం అయిపోతానని నమ్మకం అయితే ఉంది మీకు? నమ్మకం. సో మీ ఇంట్లో ఎంత మందికి ఉంది రుణం? ముగ్గురికి ఉంది. ముగ్గురికి ఎంత 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 ఉంది రుణం? 6 లక్షలు. ముగ్గురు కలిపి 6 లక్షలు ఉంది. సో అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే 6 లక్షల రుణం ఉంది అన్నాడు. సో ఇప్పుడు మీ ముగ్గురు కలిపి అవి మాఫీ అవుతాయనే నమ్మకం మీకుందా? ఒకరికైతే అవుతుంది. ఒకరికైతే అవుతుందని మీరు అనుకుంటున్నారు.
సో గట్టి నమ్మకంగా ఉన్నారు. ఎట్లా మీకు కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా, నీకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి బాగా అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే మంచిగా చేస్తున్నాడు కదా, మంచి- చేయని పనులు ఇంకా చేస్తున్నాడు. ఉమ్. బస్సులు కానీ అవి కానీ రైతులకు రుణమాఫీ అని ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఓకే. సో కాబట్టి బాగున్నాయి అనుకుంటున్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు ఈ ప్రభుత్వం నుండి? ఇప్పుడైతే ఏం కోరుకోరు, ఇంకా అయినా అవుతుండే. ఆయన చేస్తా. మీరేనా? మాది గౌరవరావు. ఏం పేరు మీ పేరు? నా పేరు ఖలీల్ అన్న ఎండి. మాఫీ అయిందా మీకు? మాఫీ నాది లిస్ట్ వచ్చిందన్న 86,000 ఉంది. ఉమ్. లిస్ట్ వచ్చింది. ఉమ్. అయింది కూడా రేపు 30 తారీఖు మళ్ళా ఊరు ఇడతలోడ పెట్టిరు అన్నట్టు. ఆ. రేపు 30 తారీఖు నాడు మళ్ళీ రిన్వాల్ చేసుకోవాలి. అది మళ్ళా పాస్బుక్ పెట్టి తీసుకోవాలి. పాస్బుక్ పెట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. మంచిగా అనుకూలంగా పనులు చేస్తున్నాడు. ఉమ్. మాకు కూడా అందరూ ఎవరు అడిగినా కానీ మంచిగా చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఉమ్. బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు ఇచ్చిండు. ఇప్పుడు సిలిండర్ కూడా అమలు చేసిండు. ఇప్పుడు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఇది కూడా నడుస్తుంది. సో 6 గ్యారెంటీలు అయితే నమ్మకం ఉంది. 100% అయితే అవుతుందని నమ్మకం ఉంది. పనులు కూడా మంచిగా రాజశేఖర రెడ్డి ఎట్లా చేస్తున్నాడో ఈయన కూడా ఒకటి ఎక్కి కూడా చాలా రోజులు కాలేదు, 7 నెలలు అవుతుంది. అలానే ఇప్పుడు అదొకటి తోటలు తొలి పెడుతున్నారు. అట్లా కాకుండా పని అయితే మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు. మా నమ్మకం అయితే మంచిగా చేస్తున్నాడని చెప్పి మాకు నమ్మకం. మరి ప్రతిపక్షాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను గారడి కొడుతున్నారు అంటున్నారు. దీనిపైన మీ స్పందన? అన్ని ఒకటి మాటలు, ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మాది మేము కూడా ఫస్ట్ నుండి మేము కాంగ్రెస్ పార్టీ. మేము టీఆర్ఎస్లో మేము పోలే, మేము వాళ్ళని కూడా అట్లా విమర్శించలేము మేము. ఎందుకంటే ఎవరు గెలిచినా పనులు కావాలని అనుకున్నాం మేము. అదే ప్రకారం పనులు చేసుకుంటూ పోయినాం తప్ప మేము విమర్శించలే వాళ్ళు. కాకపోతే వాళ్ళు మా రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు. సో ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉంది. ప్రభుత్వం పనులు ఇంకా చేస్తాడు మంచిగా అని చెప్పి కూడా మాకు నమ్మకం ఉంది. సో స్థానిక ఎమ్మెల్యే గురించి అని చెప్పగలుగుతారా? ఆ ఎమ్మెల్యే కూడా మంచిగా అభివృద్ధి చేసిండు. కానీ ఆయన మరి జనార్దన్ రెడ్డి ఉండే ఫస్ట్, ఆయన కూడా చేసిండు. కాకపోతే ఆయన రామరెడ్డి సార్ కొడుకు రాజేష్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఈయన ఇప్పుడు యువకుడు, ఈయన ఇంకా మంచిగా చేస్తాడని చెప్పి మా నమ్మకం ఉంది. ఇప్పటికైతే చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తాడని కూడా మా నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు నమ్మకం. వాళ్ళ నాయన కూడా ఎన్నోసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఓకే. కాకపోతే వాళ్ళకు వంశతారణ విమర్శించేది లేదన్నట్టు. వాళ్ళకి అచ్చా అచ్చా. అరే అందరు మనోళ్ళు చెప్ప అని చెప్పి చూసుకుంటూ పోతారు వాళ్ళు, అంతేగాని విమర్శించారు వాళ్ళు. మేము ఓడిపోయినాం కదా, ఇటు మన పార్టీడు కదా అనే మాటలు లేవు వాళ్ళకి. అందరు మనోళ్ళే అని చెప్పి మాట్లాడతారు, కలుపుకొని పోతాడు ఆయన.